హాయ్ ఫ్రెండ్స్, సుబహాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి యూట్యూబర్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. అంటే ఒక పేపర్కి వచ్చింది నాకు న్యూస్ కూడా, సరే దాన్ని విశ్లేషించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా రైతన్నలు యూట్యూబర్లతో జాగ్రత్త, వాస్తవంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా నేను ఏ రోజైనా సరే మీకు నా దగ్గర నారు కొనుక్కోమని తప్ప, ఇత్తనాలకు నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, అన్నా నాకు ఇత్తనాలు అంటే అవన్నీ నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అమ్ముతూ ఉంటారు కాబట్టి దాన్ని మనం పబ్లిష్ చేయడం వల్ల వాళ్ళకి మార్కెట్ వస్తుంది. నన్ను చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, అన్న మా ఇత్తనాలు కొట్టు కొంచెం ప్రమోషన్ చేయన్నా, మీకు అమౌంట్ ఇస్తాం అన్న, మమ్మల్ని కొంచెం పుష్ చేయన్నా, మేము కొత్తగా పెట్టుకున్నాం. నా దగ్గరికి కార్లు వేసుకొని వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళకు కూడా తెలుసు, నా వీడియో చాలా వరకు చూస్తారు వాళ్ళు కూడా. కానీ నేను ఏ రోజు కూడా చెప్పను. ఎందుకనంటే రైతు తీసుకెళ్ళిన తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా నా మీదనే బాధపడతారు. నా ఇంటెన్షన్ ఏంటంటే నా దగ్గర ఉన్న నా ఐటమ్ అమ్ముకోవడానికి మాత్రమే నా ఛానల్. ఎందుకనంటే కొంతమంది చాలా వరకు ఈ సంవత్సరం చాలా రకాల వెరైటీలు వచ్చినాయి, కానీ వేయడానికి రైతులు ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే, పేర్లు చెప్పను, నేను కంపెనీల పేర్లు కూడా చెప్పను, ఒక్కొక్కసారి రివీల్ చేస్తా, చూసుకోండి మీరు. ఇప్పుడు క్లాసిక్ ఉంది, పోయిన సంవత్సరం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 1800 నుంచి 2000కు నేనే కొన్నా ప్యాకెట్. నాకు అసలు యూట్యూబ్ పెట్టేంత వరకు కూడా వాటి గురించి తెలియదు. అప్పటికే రైతుల్లోకి విపరీతమైన స్ప్రెండ్, దాని గురించి విపరీతమైన అవగాహన, ఆలోచన ఉంది వేయాలని. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకో కంపెనీ తీసుకొచ్చి వాడు పబ్లిసిటీ చేస్తున్నాడు. పబ్లిసిటీ చేస్తే అది ఎవరు అమ్ముతున్నారు? డిస్ట్రిబ్యూటర్ అమ్మట్లేదు. అది ఎవరి దగ్గర కొంటున్నారంటే డైరెక్ట్ యూట్యూబర్ దగ్గరే కొంటున్నాడు. ఇటు సైడ్ యూట్యూబర్ దగ్గరే కొంటున్నాడు. యూట్యూబర్ దగ్గరే కొన్నప్పుడు సుబ్బయ్య, నేను ఒక్క 5 నిమిషాలు అన్న వీడియోలో ఉన్నా చేస్తా. యూట్యూబర్ దగ్గర కొన్నప్పుడు ఏమవుతుందంటే వాడు మళ్ళీ సంవత్సరం ఇంకోటి తీసుకొస్తున్నాడు. మిమ్మల్ని నమ్మించడం కోసం తీసుకురావడం, మంచిగా తీసుకొస్తున్నారు, చెడు తీసుకురావట్లేదు, కానీ మార్కెట్ చేస్తున్నారు దాన్ని. మళ్ళీ సంవత్సరం ఎందుకు బాగుండట్లేదు? అది ఏ కంపెనీ కూడా ఇప్పుడు నాందారి 275 ఎక్సలెంట్ వెరైటీ పోయిన సంవత్సరం 2000 అమ్మింది ప్యాకెట్. ఈ సంవత్సరం అడిగేవాళ్ళు లేడు. క్లాసిక్ వేసిన రైతులు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్, నేను అసలు చెప్పడం మర్చిపోయాను, మన దగ్గర మీరు ఎవరైనా తీసుకెళ్ళి ఇబ్బంది పడ్డోళ్ళైనా సరే, మన దగ్గర నేను ఏమైనా ఎక్కడికైనా వెళ్ళి ఇత్తనాల విషయంలో నేను ఏ రోజు కూడా చెప్పాలి. ఒక్కసారి మాత్రం జీనియస్ ప్రో, నక్షత్ర ప్లస్ ఎవ్వరూ కూడా చాలామంది అన్న ఎక్కడ దొరుకుతుంది అంటే నేను దాని గురించి మాత్రం మీకు చెప్పడం జరిగింది. వేరే వాటి గురించి నేను ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే రకరకాల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో చేయలేదు. నేను రైతులకు అవసరం ఉన్నది ఖచ్చితంగా చేశాను. నేను మీకు అవసరం ఉన్నా సరే, ఎటువంటి ఇత్తనమైనా సరే నన్ను అడిగితే మాత్రం, నా దగ్గర కొంటే మాత్రం నేను పోయడానికి ఇష్టపడతా. ఎందుకనంటే ఎక్కడో దొరుకుతాయి, మనం తెప్పించిన తర్వాత రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను రెక్టిఫై చెయ్యాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే రకరకాల కంపెనీలు రకరకాలుగా విడిగా వస్తూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక నియంత్రణ సంస్థ ఉన్నా సరే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ లావాదేవీలు వాళ్ళకు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కంపెనీలలో ఎటువంటి మోసాలు చేస్తారు, యూట్యూబర్లతో రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కనీసం అవగాహన లేని యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడు. సొంత లాభం కోసం సీడ్ ప్రమోట్ చేసి, నేను చెప్పిందే మ్యాక్సిమం అదే ఉంది, సీడ్ ప్రమోట్ చేసి వ్యక్తికి రైతుల బాగోగులు, పంట దిగుబడిపై ఆలోచన లేదు, ఆలోచన ఎట్టు ఉండదు. ఎక్కడో రైతులు 10 మంది అడిగారు, దాని గురించి పబ్లిసిటీ. నేను జెర్సీ 56 గురించి చాలా వీడియోలు చేశాను. చాలా వీడియోలు చేసినా సరే కూడా నేను అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలామందికి రైతులకు కూడా చెప్పాను నేను. పోయిన సంవత్సరం ఉన్నంత డిమాండ్ ఈ సంవత్సరం లేదు దానికి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, చాలా జిల్లాలు మెన్షన్ చేశారు, మన జిల్లాల గురించి చెప్పకూడదు. ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్, మన 2 తెలుగు రాష్ట్రాలలో
ఇప్పుడు ఖమ్మం అయితేనే మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలామంది యూట్యూబర్లు, తెలంగాణ వాళ్ళు అయితేనే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. పుట్టగొడుగులాగా రకరకాలుగా అవుతూ ఉన్నారు. రైతుల వద్దకు వెళ్ళి సీడ్ ప్రమోషన్ వీడియోలు చేస్తూ రైతులను తమ వైపు తిప్పుకోవడంలో నర్సరీ సీడు జీడి కంపెనీ నుండి కిలో విత్తనాలు 10,000 చొప్పున కమిషన్ ఒప్పందం చేసుకొని సీడును ప్రమోట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర పలానా కంపెనీ మనది ప్రమోట్ చేయండి అని అంటే వాళ్ళకి ఎటువంటి ఒక దానికి సంబంధించి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళరు, లేకపోతే ఎక్కడ ఫీల్డ్ కూడా చూడరు. వాళ్ళు వస్తారు, చాలా వరకు చెప్తూ ఉంటారు. చూసి రైతులు మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద యూట్యూబర్లు కాబట్టి ప్రమోషన్ చేస్తే ఒక 100 కేజీలైనా పోతే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు బూస్ట్ తాగండి ఎనర్జీ వస్తుంది, థమ్సప్ తాగండి కిక్ వస్తుంది, రకరకాలు చెప్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళు ఏ రోజు వాళ్ళు థమ్సప్ తాగరు, వాళ్ళు పూసుకునే సంతూర్ సబ్బు ఏ రోజు కూడా వాళ్ళు వాడరు, కానీ మనకు చెప్తూ ఉంటారు. యూట్యూబర్లు కూడా అంతే. నా దగ్గర నేను చెప్పే వీడియోల్లో నేను ఖచ్చితంగా అన్నీ నేను చూసినవి మాత్రమే పెడతాను. నా దగ్గరికి చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి, కానీ నేను పోయాను. నేను రైతు దగ్గర చూసి సాటిస్ఫై అయితే మాత్రం నా దగ్గర దొరుకుతుంది తప్పితే నేను మిగతా వెరైటీలు పోయాను. యూట్యూబర్ రైతులకు నేస్తం కాదు. యూట్యూబర్లు ఏంటంటే రైతులకు నేస్తం ఎట్టు పరిస్థితుల్లో కూడా కాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ గత ఏడాది ప్రమోట్ చేసిన విత్తనాలు ఈసారి ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? ఖచ్చితంగా నేను చెప్పాను కదా, నేనైతే ఇది ఇంకా చదవలేదు. గతంలో యూట్యూబ్ వీడియోలు చూసి విత్తనాలు కొని సాగు చేసిన రైతుల పరిస్థితి ఏంటి అనేది రైతును గమనించుకోవాలి. ఎవరు ఎక్కువ ఆఫర్ చేస్తే వారి బ్రాండ్ గురించి గొప్పలు చెప్పి వారి మాటల పట్ల రైతులు తస్మాత్ జాగ్రత్త. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పంట నష్టపోయాక ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేయడం, ముందే అన్ని అనుమతులు ఉన్న విత్తనాలపై రైతులు దృష్టి పెడితే బాగుంటుందని నష్టపోయిన రైతుల ఆవేదన చేస్తున్నారు. వాస్తవంగా రైతులు ఏం చేస్తున్నారంటే సీడ్ బాగుంది తీసుకున్నాం అనే ఉద్దేశంతో కాకుండా అది ఎటువంటి కంపెనీ, ఆ కంపెనీ సామర్థ్యం ఏంటి, మనం తీసుకుంటే ప్రయోజనం ఉంటుందా ఉండదా, తీసుకున్న తర్వాత మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాం, అతను బిల్లు ఇవ్వడు ఏమేడు డైరెక్ట్ పంపిస్తానంటాడు, పంపించిన తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అన్న ఎంతైనా పర్లేదన్న అంటాడు. పోయిన సంవత్సరం నన్ను కొన్ని దరిదాపు నేను అమ్మాలనుకుంటే 50 నుంచి 100 కేజీలు అమ్మేవాడిని దగ్గర ప్రతి సీడులో. ఈ రోజుకి కూడా ఆర్మూర్ కానీ, 22 కానీ, జమునా 116 కానీ, బ్లేజ్ కానీ, ఇది శృతి 9 కానీ రకరకాల వెరైటీలు వస్తూ ఉన్నాయి. అవి ఇంతవరకు మా నర్సరీ చరిత్రలో కూడా ఎవరు చూసి ఉండరు, అయినా సరే పెడతా ఉన్నారు రకరకాలుగా. కానీ పెట్టడం వల్ల రకరకాల సమస్యలు అనేది మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది, రైతులు కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు విత్తనాలలో కొన్ని కిలో సుమారు 1,00,000 వరకు ధర పలుకుతుంటాయి. మిర్చి పెట్టుబడిలో విత్తనాలు రైతులు అత్యధికంగా వెచ్చిస్తున్నారు. ఇంతటి కీలకమైన విత్తనాలలో కూడా కల్తీలు, అనుమతి లేని విత్తనాలు, నకిలీలు రావడంతో రైతులు ఎలా నష్టపోతున్నారు. జూన్ నుంచి మిర్చి విత్తనాలు విక్రయాలు మొదలవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక యూట్యూబర్ తమకు డబ్బులు ముట్టజెప్పిన కంపెనీల గురించి వీడియోలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు నాకు విఎన్ఆర్ కంపెనీ అంటే చాలా ఇష్టం, కానీ దాంతో పనిచేసే ఎంప్లాయీస్ అంటే నాకు చాలా కోపం. ఎందుకంటే వాళ్ళ దగ్గర షాపుల్లో గుమస్తాలక్క రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఏ రోజు కూడా నాకు కంపెనీ ప్రమోషన్ అది కంపెనీ గురించి నేను చెప్తూనే ఉంటాను, బాగుంటుంది వెరైటీ అని. మనం ఏంటంటే దాని గురించి అవగాహన లేకుండా, నకిలీ విత్తనాలు వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకోకుండా ఏది చెప్పి మనం ఇప్పుడు నకిలీలు అంటే చాలా రకాలు ఉంటాయి. మార్కెట్లోకి 10,000కి వస్తాయి, 20,000కి కూడా వస్తాయి. అటువంటి పోసి చాలా వరకు రైతులు కూడా తెచ్చుకొని పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్మూర్ ఉంది, ఆర్మూర్ సేమ్ ప్యాకింగ్ చేసి విత్తనాలు అనేది చేస్తూ ఉంటారు. నీకు అటువంటి సమస్య వచ్చినప్పుడు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు అతను ప్రమోట్ చేసే కంపెనీలు
కనీస అనుమతులు కూడా ఎందుకు ఉండవు అని అంటే అవి ఎక్కడో తయారు చేస్తారో ఎక్కడికి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొందరు అక్రమార్కులు విత్తన ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న పొరుగు రాష్ట్రానికి వెళ్ళి అక్కడ రైతుల నుంచి లూజు విత్తనాలు కిలో చొప్పున కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వాటిని తయారు చేసి రైతులకు అమ్ముతూ ఉంటారు అన్నమాట. చాలా వరకు అవి మనం తీసుకెళ్ళి చాలా వరకు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సంచులు నింపిన యూట్యూబుల్లో ప్రమోట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో విక్రయిస్తూ కొందరు వైరస్ తట్టుకునే విత్తనాలంటూ కొత్త కంపెనీల పేరుతో మరికొందరు రైతులను బురిడి కొట్టిస్తున్నారు. వాస్తవంగా చెప్తున్నా, వైరస్ తట్టుకుంటుందనేంత ఫేక్. వాస్తవం చెప్తున్నా నేను. ప్రతి వెరైటీకి తట్టుకునే సామర్థ్యం అంటే కొత్త వెరైటీ ఏదైనా బాగుంటుంది. మళ్ళీ సంవత్సరం వేస్తే తట్టుకోవాలి. అది అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ వచ్చినట్టు. అది పోయిన సంవత్సరం బాగుండి నెక్స్ట్ ఇయర్ బాగాలేదనంటే అది రిజల్ట్ తట్టుకో సామర్థ్యం అనేది ప్రతి వెరైటీకి కొన్ని సంవత్సరాల అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది రైతులు పోయిన సంవత్సరం బాగా వచ్చింది కదా, వైరస్ రాదు కదా అనే ఉద్దేశంతో వేస్తూ ఉంటారు. అది 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు డబల్2 ఉంది, ఆర్మూర్ ఉంది, క్లాసిక్ ఉంది, బంజారా ఉంది. ప్రతి వెరైటీ ఏది ఫెయిల్ అవ్వలేదు. కొత్తవి వస్తూనే ఉన్నాయి. కొత్తవి వస్తున్నాయంటే దాన్ని వదిలేయడం అంటే 4 ఇయర్స్ తర్వాతనో 3 ఇయర్స్ తర్వాతనో వదిలేయాలి. ఆర్మూర్ ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది వెరైటీ. ఇప్పుడు విత్తనాలు సేకరించిన కంపెనీలు ఏం చేస్తారంటే మొలక శాతం పాటు ఇతర పరీక్షలు నిర్వహించి అన్ని బాగుంటేనే ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తెచ్చి విక్రయించాలి. ఏదైనా లోపం ఉన్నట్లయితే గుర్తించి సంబంధిత ల్యాబ్ను ప్యాకింగ్ చేయకుండా వదిలేస్తారు. రైతుల నుంచి లూజు విత్తనాలు సేకరించి వ్యాపారులు ఎలాంటి పరీక్షలు చేయించరు. కిలోల చొప్పున కొనుగోలు చేసి వాటిని తీసుకొచ్చి ఆకర్షణీయమైన సంచులు తయారు చేయించి అందులో 7 నుంచి 10 గ్రాముల చొప్పున విత్తనాలు నింపి రైతులను సరఫరా చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలకు పోలిన సంచుల వలె ఉండటం, తక్కువ ధరను వస్తుండటంతో తెలిసిన వ్యక్తి కావడంతో నమ్మకంతో రైతు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ఎందుకనంటే మనకు ప్యాకింగ్ ఎవరో చేస్తారు, చేసింది నేను అనుకుందాం. నేను ఇప్పుడు అమ్మాలనుకుంటే నా దగ్గర ప్రతి వెరైటీ చాలా వరకు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత రైతు నష్టపోయాడు అనుకోండి, ఇప్పుడు ప్రతి వెరైటీ అడుగుతూ ఉంటారు. పోయిన సంవత్సరం నేను అడిగిన ప్రతి విత్తనం తెప్పించాను మీకు. అసలుకు Genie26 అని మా ఏరియాలో నేను ఒక 4 కేజీలు అమ్మితే 4 కేజీలలో చాలా వరకు నష్టపోయారు అన్నమాట రైతులు. అప్పుడు రైతు మన మీద చాలా వరకు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే నేను విత్తనాలు అమ్మాను అనుకోండి, విత్తనాలు నేను తెచ్చి అమ్మాను అనుకోండి, బై మిస్టేక్ మనం 40 కేజీలు అమ్మామనుకోండి, చాలామంది మన మీద రైతులు రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసం నేను చాలా వరకు రైతులకు దూరంగానే ఉంటాను. విత్తనాల విషయంలో నేను చాలా వరకు మీరు తెచ్చి అమ్మండి అన్న అని కూడా నాకు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. మందులు కూడా మీరు అమ్ముకోండి, చాలా వరకు బాగుంటుందని. కానీ అటువంటి చేయడం వల్ల మనం చాలా వరకు నష్టపోతామని నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆ విధంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతు మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ను మీకు ఎటువంటి కంటెంట్ కావాలో, నేను చేసే వీడియోల్లో ఎటువంటి ఉపయోగకరంగా ఉన్నాయా, ఉపయోగకరంగా లేవా, అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.